నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 4వ జాబితా విడుదలకు సిద్ధమైన వైసీపీ అధిష్టానం. ఇప్పటిదాకా 59 స్థానాలకు ఇన్ఛార్జీల్ని మార్చిన వైసీపీ యువ రక్తాన్ని ప్రోత్సహించే క్రమంలో వారసులకు సైతం జాబితాల్లో చోటు కల్పించేందుకు సిద్ధం. గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్న టీడీపీ అధినేత చంద్రబాబు. బాలింతను చిన్నారిని ఆసుపత్రికి డోలీపై మోసుకురావాల్సి వచ్చిందని చంద్రబాబు ఆగ్రహం. గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శ. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను విడుదల చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని స్పష్టీకరణ. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని వెల్లడి. అక్రమంగా తరలిస్తున్న 3,72,00,000 రూపాయల విలువైన మద్యం, నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని నగర కమిషనర్ కాంతిరాణ టాటా వెల్లడి. మద్యం, నగదు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని స్పష్టీకరణ. వైసీపీ అధిష్టానం 4వ జాబితా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసింది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు కలిపి ఇప్పటిదాకా 59 స్థానాలకు ఇన్ఛార్జీల్ని మార్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, ఇక 3వ జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలుగా మార్చేసింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ మార్పులు చేర్పులు చేస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు సిట్టింగ్ల గెలుపోటములు, ఇతర పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ఇన్ఛార్జీల్ని ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో 4వ జాబితా ప్రకటనపై ఆసక్తి నెలకొంది. సంక్రాంతి పండుగ కారణంతో 3 రోజుల పాటు అభ్యర్థుల మార్పులు చేర్పులు కసరత్తుకి బ్రేక్ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ చర్చలు కొనసాగనున్నాయి. వాస్తవానికి 4వ జాబితా పండుగ ముందే విడుదల కావాల్సి ఉంది. 5-6 స్థానాలకు మార్పుల విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో నేడో రేపో ఆ జాబితా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీట్ల మార్పుల విషయంలో పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నారు. మొత్తం 175కు 175 సీట్లు గెలిచి తీరాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయని తెలిపారు. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లే క్షేత్రస్థాయిలో సర్వేల ఆధారంగా మార్పులతో ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు కలిపి ఇప్పటిదాకా 59 స్థానాలకు ఇన్ఛార్జీల్ని మార్చింది వైఎస్ఆర్సీపీ. తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, ఇక 3వ జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలకి మార్చేసింది. పలుచోట్ల సిట్టింగ్ల స్థానాల్ని మార్చగా సామాజిక న్యాయం పాటిస్తూ కొత్త వాళ్లకు అవకాశం కల్పించింది. అలాగే యువ రక్తాన్ని ప్రోత్సహించే క్రమంలో వారసులకు సైతం జాబితాల్లో చోటు కల్పించింది. గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాలింతను చిన్నారిని ఆసుపత్రికి డోలీపై మోసుకురావాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చిట్టంపాడుకు చెందిన గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను 6 నెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో గతంలో ఫీడర్ అంబులెన్స్లు తెచ్చామని, ఇప్పుడు వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తల్లి బిడ్డ చనిపోవటానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా అని ప్రశ్నించారు. కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? మృతదేహాన్ని తీసుకువెళ్లటానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేరా? ఏమైపోయాయి అంబులెన్స్లు? పుట్టెడు దుఃఖంలో భార్య మృతదేహాన్ని బైక్ మీద తీసుకురావాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధాకరం! గిరిజనులకు ఎందుకీ దుస్థితి అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. చిట్టంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరమే చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరాధ్య దైవమని, ఆయనే దేశంలో పుట్టి ఉండక
ఉండకపోతే ఇప్పటికీ కుల వర్ణ వివక్ష కొనసాగుతూనే ఉండేదని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి స్మృతివనం సందర్శనకు ప్రజల్ని అనుమతిస్తామని వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో పోస్టర్ని విడుదల చేశారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. భావి తరాలకు అందించేలా నిర్మాణం చేశారు. బడుగు బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందని విజయసాయి అన్నారు. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. ఆయన విగ్రహ ఆవిష్కరణకు అందరూ ఆహ్వానితులని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 3,72,00,000 రూపాయల విలువైన మద్యం, నగదు, బంగారం మరియు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని నగర కమిషనర్ కాంతిరాణ టాటా తెలిపారు. నగరంలో పెంచిన ముమ్మర గస్తీ వల్ల మద్యం మరియు నగదు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. జూమ్ చేసుకోవచ్చు వెనక పెట్టి చక్కగా వస్తుంది. వెనక పెడితే బాటిల్ ఫ్రేమ్ అయితే చెప్పు నువ్వు చెప్పు లేదు పెద్దోడు ఎందుకు వచ్చాను అన్న స్పెషల్ కదా. రైట్ నాన్న ఈ సంక్రాంతి సందర్భంగా అదేవిధంగా ఇటీవల కాలంలో మనము డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా ఎన్డిపిఎల్ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా ఐడి ఎరాక్, ముఖ్యంగా మన ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంక్రాంతి 16 వరకు కూడా మనం పెద్ద ఎత్తున తనిఖీలు సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన డీజీపీ గారి ఆదేశాల అనుసారం అదేవిధంగా రీసెంట్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా మనకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం. డిపిఎల్, ఎన్డిపిఎల్ అదేవిధంగా ఐడి లిక్కర్ ఎక్కడైతే ఉందో దాన్ని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో మనము జనవరి 1 నుంచి సంక్రాంతి వరకు కూడా మనము జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా విజయవాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ మొత్తం కమిషనర్ క్యాప్షన్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది. ఆ గోడౌన్లో 352 లీటర్స్ ఫారిన్ లిక్కర్ అంటే ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనం స్వాధీనం చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా కూడా మనం అరెస్ట్ చేయాలి. ఈ ఫారిన్ లిక్కర్ 352 బాటిల్స్ దొరికిందో వాళ్ళు ఈ ఢిల్లీ అదేవిధంగా హర్యానా నుంచి తక్కువ రేట్కి అక్కడ లిక్కర్ కొని ఇక్కడ విజయవాడలో స్టోర్ చేసి ప్రైవేట్గా అనాథరైజ్డ్గా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. సో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ వాల్యూ చూసుకుంటే బయట రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని బ్రాండ్స్ సంబంధించి మనకి వ్యత్యాసం ఉంది, ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిక్కర్. సో అలాంటి ఒక మహేష్ బాబు కథానాయకుడిగా విడుదలైన గుంటూరు కారం సినిమాలో విలన్స్ పాత్రలకు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టి వారి పాత్రల్ని చెడుగా చూపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత యువజన సమైక్య
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు వెల్లడించారు. అదేవిధంగా అసభ్యకరంగా రాసిన మడత కూర్చి బూతుపాటని తక్షణమే సినిమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గుంటూరు కారం సినిమాలో విలన్లకు లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో హనుమాన్పేట కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ విగ్రహం వద్ద గుంటూరు కారం సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడారు. సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ కు మతి భ్రమించిందని, ప్రపంచ కమ్యూనిస్టు విప్లవకారులు, మార్కిస్ట్ మహోపాధ్యాయుల పేర్లను ఈ సినిమాలో విలన్లకి పెట్టి సమాజానికి తప్పుడు అవగాహన కల్పించడాన్ని తీవ్రమైన అభ్యంతరకరమని అన్నారు. కార్ల్ మార్క్స్ ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి. శ్రామిక వర్గ సిద్ధాంతం దాస్ క్యాపిటల్ రచించి ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గాన్ని విముక్తి చేయడానికి తన జీవితాన్ని ధారపోశాడు. అలాగే కామ్రేడ్ లెనిన్ మార్క్సిజంతో రష్యా దేశంలో విప్లవాన్ని విజయవంతం చేశాడని అన్నారు. దోపిడీ పీడన, అణచివేత లేని సోషలిస్టు సమాజాన్ని ఏర్పరిచిన వీరి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పేద ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు జరుగుతున్నాయని, ప్రజలు తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని, అలాంటి మహానేతల పేర్లని గుంటూరు కారం సినిమాలో విలన్లకి పెట్టి అవమానించడం తగదని అన్నారు. ఇదే సినిమాలో అసభ్యకరంగా రాసిన మడత కూర్చి బూతు పాటను సినిమాలో పెట్టడాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు చేసిన ఈ ఘోరమైన తప్పిదానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పి వీటిని తొలగించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు కారం సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అందులో పెట్టిన పేర్లు మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక విలన్కి ప్రపంచ నాయకుడు అయినటువంటి లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లను వాడటం చాలా తప్పు, చాలా ఘోరమైన తప్పది. దాన్ని వెంటనే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే అనేక సినిమాలు వస్తూ ఉన్నాయి. ఎవరూ ఇలాగ చేయలేదు. ప్రపంచ నాయకులు వాళ్ళు. లెనిన్ అంటే మామూలు నాయకుడు కాదు, అతను ప్రపంచ నాయకుడు. కార్ల్ మార్క్స్ పెట్టుబడి గ్రంథం రాసి ప్రపంచ ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల పేర్లను కేవలం తన లబ్ధి కోసం, తన ఆదాయం కోసం వాళ్ళ పేర్లను ఈ విధంగా విలన్లకు పెట్టి వాళ్ళ కించపరచడం అనేది చాలా ఘోరం, చాలా తప్పిదం. దాన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల గుంటూరు కారం సినిమాలో మరి మహనీయులైనటువంటి కామ్రేడ్ లెనిన్, మార్క్స్ పేర్లను మరి దాంట్లో ఉన్న ఇద్దరు పాత్రలకు సంబంధించినటువంటి మరి సునీల్కు, జగపతి బాబుకు పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మరి రాజకీయవేత్త, తత్వవేత్త, అదేవిధంగా కమ్యూనిస్టు మేనిఫెస్టోని రాసినటువంటి వ్యక్తి, సోషలిస్టు సమాజం ఎటువంటి వైపు వెళ్ళాలి, అదేవిధంగా ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి, మహనీయుడైనటువంటి కార్ల్ మార్క్స్ పేరును అటువంటి పాత్రలకు, అటువంటి వ్యక్తులకు, ఆ సన్నివేశాలకు పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి త్రివిక్రమ్ గారు ఆలోచన చేయాలి. ఇటువంటి పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి నాయకులుగా ఉన్నారు, సమాజానికి ఎటువంటి త్యాగం చేశారనేది కూడా ఆలోచన చేసి ఇటువంటి పాత్రలకు పేర్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. అది గమనించాలి. అందుకనే మేము భావిస్తున్నాం విద్యార్థి సంఘంగా ఈ లెనిన్, మార్క్స్ పేర్లు వెంటనే ఆ సినిమాలో నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఆయన తక్షణమే క్షమాపణ కోరాలని చెప్పేసి మరి యావత్తు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్ల్ మార్క్స్, లెనిన్ అభిమానులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు కారం సినిమాలో విలన్ల పేర్లు మార్క్స్, లెనిన్గా పెట్టడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే సినిమా దర్శకుడు త్రివిక్రమ్, అదేవిధంగా సినిమా బృందం అంతా కూడా వెంటనే కార్ల్ మార్క్స్, అదేవిధంగా లెనిన్ పేర్లను సినిమాలో మార్పు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ అభిమానులకు, వామపక్ష అభ్యుదయవాదులందరికీ కూడా క్షమాపణలు తెలియజేయాలని చెప్పేసి గుంటూరు కారం సినిమా బృందాన్ని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా స్పందించి సినిమాలో పేర్లు మార్పు చేసి వెంటనే క్షమాపణ తెలియజేయనటువంటి పక్షంలో రేపటి నుంచి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు, అభ్యుదయవాదులతో
సినిమా ప్రదర్శన అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దేవినేని అవినాష్ వైసీపీలోకి వచ్చిన తర్వాత అతన్ని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నేడు లోకేష్ ని కలిసిన వారిలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ తదితరులు ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకమైన సంగతి విషయం తెలిసిందే. పిసిసి చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా తనపై నమ్మకం ఉంచినందుకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకువస్తానని ప్రకటన చేశారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేస్తానని ఆమె వెల్లడించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల అనూహ్య రీతిలో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా బరిలో దిగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ విజయం సాధించడం, షర్మిల కాంగ్రెస్ లో చేరటం, తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలిసిందే. ఇవాళ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాణిక్యం ఠాకూర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయగలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అంతేకాకుండా మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును కోరుకుంటున్నాను. వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ రాముని సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆరోపించారు. దేశంలో మణిపూర్ తరహా ఘటనలు జరిగినా మాట్లాడకపోవటం రామరాజ్యం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. ఇటువంటి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా మోడీకి జీ హుజూర్ అంటున్నారని ఆయన విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకం కావటం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని మరొకసారి రుజువైందని అన్నారు. రామరాజ్యం పాలన దిశగా తమ పాలన సాగుతుందని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. రాముణ్ణి మోడీ రాజకీయాలకు వాడుకుంటున్నారని, రామరాజ్యంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిందని, మోడీ పాలనలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. మణిపూర్లో రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర చేపట్టారని, అందుకు కారణం మణిపూర్లో చెలరేగిన దామనకాండాన్ని తెలిపారు. అలాంటి మణిపూర్లో పర్యటించకపోవటం మోడీ రామరాజ్యమా అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్లు పట్టించుకోలేదని, మోదీది రామరాజ్యం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి అపార సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన చేయలేదని అన్నారు. మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ ఎందుకు పట్టించుకోవటం లేదని అన్నారు. ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదవాడికి మీద ఆక్రందులు, పేదవాడి మీద మహిళలను అత్యాచారాలు చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేడు. ఉత్తరప్రదేశ్లో ఒక తండ్రి కూతురు మీద అత్యాచారం జరిగితే దాని మీద మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ అత్యాచారం జరిగిందని చెప్పి ఒక తండ్రిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ప్రయత్నం చేస్తే ఆ తండ్రిని కూడా చంపివేసినటువంటి సంఘటనల్ని, చనిపోయినటువంటి ఆ యువతి యొక్క శవాన్ని కూడా ఆ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటిది అదా రామరాజ్యం అంటే? ఇవాళ గుజరాత్లో గోద్రా సంఘటన జరిగింది, ఇంకా ఈ దేశం మర్చిపోలేదు. ఆ గోద్రా సంఘటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కూడా రాజధర్మం పాటించాలని చెప్పాడు అంటే మీరు రామరాజ్యంలో లేరు, రామరాజ్యంలో పాలన లేదు అనేటటువంటి మాటని సందర్భం గుర్తిస్తాం. అదొకటే కాదు, బిల్కాస్ బాను అనేటటువంటి ఒక మహిళని గర్భవతి అయితే అతి పైచాచికంగా ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క పైచాచికంగా చరిచినటువంటి సంఘటనల్ని గుజరాత్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో
కోర్టు ద్వారాగా 11 మంది నిందితుల్ని శిక్షిస్తే అదే శిక్షించబడినటువంటి నిందితుల్ని ఇదే గుజరాత్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కనుసన్నలలో పోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని అంగన్వాడీలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారని ప్రభుత్వాన్ని సిఐటియు నేతలు హెచ్చరించారు. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చేంత వరకు వాళ్లతోనే కలిసి పోరాడతామని హెచ్చరించారు. అంగన్వాడీల ధర్నా 37వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ గత 37 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్లుగా లేదని తెలిపారు. అంగన్వాడీలు అడుగుతున్న వాటిలో 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాట్యుటీ పెంచాలని అన్నారని, ఇది తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేశామంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు బకాయిలు ఇవ్వాలని, అందుకు ఈ ప్రభుత్వం మహిళలతో పెట్టుకోవడం మంచిది కాదని హితో పలికారు. మహిళలతో పెట్టుకుంటే ప్రభుత్వం మట్టి కొట్టుకొని పోతుందని, ఈ పోరాటం కార్మిక వర్గ పోరాటంగా మారకముందే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. టీచర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ న్యాయమైన సమస్యల కోసం ఉద్యమం చేస్తున్నారని, ప్రభుత్వం ఇతర సంఘానికి, ఇతర ఉద్యోగులకి పాకకముందే తక్షణమే సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు కోరుతుంది కేవలం ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తున్నారు, హెల్పర్స్కి 7,000 ఇస్తున్నారు. దీన్ని ఎంత పెంచుతారు? ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతుంది. 10 డిమాండ్లు పరిష్కరించామంటున్నారు. అవన్నీ ఇర్రిలవెంట్ డిమాండ్లు. మేము కోరేది వేతనానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఈ సమ్మె ఆగదు. అందుకని ఇప్పటికైనా సరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆలోచించి వేతనాన్ని పెంచే విధంగా వాళ్ళు చర్చలు జరిపి ఈ సమ్మెకి ముగింపు పలకాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. పార్టీ మారుతున్నారనే ప్రచారంపై వంగవీటి రాధా స్పందించారు. తాను టీడీపీలోనే ఉంటానని, గాలి పార్టీ, గాలి వార్తల్ని నమ్మవద్దని తెలిపారు. కొద్ది రోజులుగా వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకోగా తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు. తాను టీడీపీ వీడే ప్రసక్తి లేదని వంగవీటి రాధా ప్రకటించారు. మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని వంగవీటి రాధా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భవానీపురంలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా చేస్తున్నామని 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పలుగుపాటి వెంకట సుబ్బయ్య తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతికి 10,000 మందికి అన్న వితరణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. భవానీపురంలో గల 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పలుగుపాటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే తమకెంతో అభిమానమని, ఆయన మళ్లీ పుట్టి యువనాయకుడిగా అవ్వాలని తమ కోరిక అని తెలిపారు. అలాగే కేశినేని చిన్ని ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఒకే తాటిపై నిలిచి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ 5 ఏళ్ల నుంచి పార్టీ గెలిచినా గెలవకపోయినా మేము మాత్రం పార్టీ తరపున అనేక కార్యక్రమాలు ఇక్కడే చేస్తున్నామని అన్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తామని, అలాగే తమ స్థానిక నాయకులు బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని, నాగుల్ మీరా, దేవినేని ఉమా, బోండా ఉమాలతో కలిసి ముందుకు సాగుతామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి కృషి చేస్తున్నామని, రేపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 10,000 మందికి అన్న వితరణ చేస్తున్నామని, ఈ 28 సంవత్సరాలుగా భారీగా అన్న వితరణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారంటే మాకు విపరీతమైన ప్రేమ. ఆయన మళ్ళీ కూడా పుట్టాలనే ఆలోచనతోనే మేము యువనాయకుడుగా మళ్ళీ మేము చూడాలని ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకలు, అటనే వర్ధంతి కార్యక్రమాలు, ఆయనంటే మా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో భవానీపురం ప్రజలందరూ కూడా ఆయనంటే మంచి స్వాగతిస్తారు. అందుకని ఆయన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా చేసుకోవాలని, పార్టీని రెపరెపలాడియాలని మా వాళ్ళందరూ కృషి నిశ్చయంతో పోరాటంలో ప్రజలందరూ ఒకటి పిలిచే 100 మంది ఇలా పార్టీ కార్యక్రమాలకు పాల్గొని భారీగా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఈ 5 సంవత్సరాలు కూడా మేము నిత్యం ఇది ఇక్కడే పోరాటం. ఇది పార్టీ ఉన్నా లేకపోయినా నిత్యం ఇక్కడ మా వాళ్ళందరూ కూడా నిత్యం ఇదే పోరాటం. పార్టీ గురించి నిరంతరం మా సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీకి మేము ఆశించింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేము పార్టీ మనుషులం కాబట్టి పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమి చెప్పినా అదే ప్రకారం ఈ లోకల్ నాయకులు ఎవరు వస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా వచ్చినా పోయినా, కొన్నాళ్ళు నాని గారు ఏదో దరిద్రుడు కొన్నాళ్ళు ఏదో చేశాడు. ఇవాళ చిన్ని గారు వచ్చారు. మా లోకల్ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల మీరా గారు, ఉమా గారు, అటనే బోండా ఉమా గారు,
గద్దె రామ్మోహన్ గారు మొత్తం నాయకులు అందరం మళ్ళీ కలిసి అందరం మళ్ళీ మేము ముందుకెళ్ళనాటికి నిర్ణయించుకున్నాము. పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మేమంతా కృషి నిశ్చయంతో పోరాడతాము. ఆయన ఏమి చెబితే అదే ప్రకారం మేము నడుచుకుంటాము. ఎన్టీఆర్ వర్ధంతి రేపు ఏమి లేదు, భోజనాలే 10,000 మందికి భోజనాలు రేపు ఎన్టీఆర్ వర్ధంతి. ప్రతి సంవత్సరం అదే విధంగా చేసుకుంటూ పోతున్నాము. 27 అయిపోయింది, 28వ సంవత్సరం కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నాము. నా పేరు పనుగుబాటి వెంకట సుబ్బయ్య, భవానీపురం 40వ డివిజన్ ప్రెసిడెంట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేంత వరకు నిరసనగా కోడికత్తి శ్రీను తల్లి కలిసి గురువారం నుండి నిరాహార దీక్ష చేస్తున్నట్లు కోడికత్తి శ్రీను సోదరుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోడికత్తి శ్రీను తల్లి మాట్లాడుతూ తన బిడ్డను 5 సంవత్సరాలే ఇంతవరకు విడుదల చేయలేదని బోరున విలిపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అనంతరం కోడికత్తి శ్రీను సోదరుడు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా తమ తమ్ముడు జైల్లోనే ఉంటున్నాడని, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే తీరిక ముఖ్యమంత్రికి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ విచారణ, ఎన్ఐఏ విచారణ జరిపారని అన్నారు. దళితులపైన తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపు ఉదయం కనకదుర్గమ్మ సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్ఐఏ కూడా కుట్రకోణం ఏమీ లేదని తేల్చి చెప్పిందని తెలిపారు. ఈ ఆమరణ నిరాహార దీక్ష జైల్లో శ్రీను, విజయవాడలో తమ తల్లి కలిసి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడికత్తి శ్రీను, లాయర్ సలీం తదితరులు పాల్గొన్నారు. సాక్ష్యం చెప్పరండి, అందులోనే పెట్టుకుని ఉన్నారండి. నా కొడుకు అందులోనే మగ్గిపోతున్నాడండి. గట్టిగా మాట్లాడు. మరి మీరు కూడా సైలెంట్గా ఉండండి, పిన్ డ్రాప్ సైలెంట్. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదన్నా నా కొడుకుని విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే, రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. అలాగే అన్ని విధాలా కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఇప్పటి నుంచి కూడా ఆయన
మాకు అందుబాటులో ఉంటారు, మాతో పాటు మాకు సాయం చేస్తారు. కేవలం మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 4వ జాబితా విడుదలకు సిద్ధమైన వైసీపీ అధిష్టానం. ఇప్పటిదాకా 59 స్థానాలకు ఇన్ఛార్జీల్ని మార్చిన వైసీపీ యువ రక్తాన్ని ప్రోత్సహించే క్రమంలో వారసులకు సైతం జాబితాల్లో చోటు కల్పించేందుకు సిద్ధం. గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్న టీడీపీ అధినేత చంద్రబాబు. బాలింతను చిన్నారిని ఆసుపత్రికి డోలీపై మోసుకురావాల్సి వచ్చిందని చంద్రబాబు ఆగ్రహం. గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శ. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను విడుదల చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని స్పష్టీకరణ. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని వెల్లడి. అక్రమంగా తరలిస్తున్న 3,72 లక్షల రూపాయల విలువైన మద్యం, నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని నగర కమిషనర్ కాంతిరాణ టాటా వెల్లడి. మద్యం, నగదు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.